ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రివేళ ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రివేళ సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీ ఉచితమైన కృపలు ఎంతకాలం సజ్జీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ యొక్క రాత్రివేళ సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. అనేకమైన ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తప్పించారు. మీకు వందనాలు తండ్రి. అనేక అద్భుత కార్యాలు మా జీవితంలో చేశారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా, మేలుతో నింపారు. మీకు వందనాలు తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనిపించి భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా పని పట్ల తోడుగున్నందుకు మీకు వందనాలు తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసిండే దయతములు క్షమించండి. మా కోసం సిలువలో కాచిన రక్తంలో కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డగా అంగీకరించండి. ఎన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి నాయన మీ కృప నాయన మాకు అనుగ్రహించండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు. మీ రాకడకు సిద్ధపాటు కలిగి నాయన మీ రాకడికి ఎదురు చూచి మీ రాకపడి సంఘంలో నడిచి జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు అవసరం తీర్చండి. ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి. మీ సహాయం దయచేయండి. మేలుతో బిడ్డలు నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచి భాగ్యం. ఎంతమంది పెళ్ళి రాత్రి వేళ సమయంలో ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళ ప్రయాణాలు మీరు తోడుకోండి. వాళ్ళు చేసిన గమ్యస్థానం క్షేమంగా చేయటకు సహాయాన్ని ఇవ్వండి ఆయన. మీ కృప కావుదల భద్రత దయచేయండి ఆయన. దయచేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి నాయన మీకు కృపతో మమ్మల్ని నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. మా జీవితాల ద్వారా వీళ్ళు మహిమపరిచి కనపరిచి మీ కొరకు నాయన నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మరొకసారి నాయన ఈ రోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో సుఖమైన దాన్ని చురుకని మెలకుండా వేగం లేచి మిమ్మల్ని స్తుతించుకొని నాయన మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట మీద బతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడైనను గాక. ఆమేన్. స్తోత్రము. ఆపదలు మమ్మును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవకా